దేని గురించి బోధిస్తున్నాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నాకు బాగా ఇష్టం. ఒక సంఘం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాము, పౌలు శీలలు ప్రకటించిన వాక్యము అలాగున్నవో లేవో అని వాళ్ళు లేఖనములను పరిశోధించది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతుంది. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక దేనితో ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఒక విశ్వాసిగా నువ్వు అక్కడ కూర్చొని వినడమే కాదు, వినడంతోనే పని అయిపోలేదు మీది. చెప్పినటువంటి సంగతులు ఈరోజు మీకు వాక్యం చెబుతుంది, గతంలో చెప్పుకుంటూ వచ్చా. ఆ చెప్పిన వాక్యము అసలు అలాగున్నదో లేదో అని పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత, ఆ అవసరం సంఘానికి ఉంది. ఎందుకు ఆ అవసరం ఉంది? మీరు మోసపోకుండా ఉండడానికి. ఏమవకుండా ఉండడానికి? మీరు మోసపోకుండా ఉండడానికి. చాలా ప్రాముఖ్యమైనటువంటి నిబద్ధత అది. గమనించవలసినటువంటి విషయం, యేసుక్రీస్తు బోధించాడు. ఆయన బోధకుడు, సత్యవంతుడైనటువంటి బోధకుడు. అయితే ఏం బోధించాడు ఆయన? బోధించాడని చెబుతున్నాం, బోధకుడని చెబుతున్నాం, సత్యవంతుడని చెబుతున్నాం, మొహమాటం లేనివాడని చెబుతున్నాం, సత్యమంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడని, సత్య మార్గంలో బోధించాడని చెబుతున్నాం, ఆయన అధికారము గలవాడని చెబుతున్నాం, ఆయన వాక్యం అధికారం ఉందని చెబుతున్నాం. ఇంత నిష్ఠ నిబద్ధత, అంత గొప్ప ప్రిన్సిపల్స్ కలిగినటువంటి ఆయన బోధ ఏం బోధించాడు సమాజానికి? దేని గురించి ఆయన బోధించాడు, దేని గురించి ఆయన చెప్పాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేర్చుకుందాం. ఆయన ఏ విషయాలను బోధించాడు అనేటువంటిది కూడా మనం నేర్చుకుందాం. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు